ప్రశాంత్ నీల్ ప్రస్తుతం సినిమాలేమీ చేయట్లేదు. 'సలార్ 2' ఇంకా తెరకెక్కుద్దా? తెరకెక్కదా? అనేటువంటి డౌట్స్ చాలా మందిలో ఉంది. సో, ప్రశాంత్ నీల్ అయితే చాలా ఫోకస్‌గా ఉన్నారు. ఆయన ఫోకస్ మొత్తం కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా మీద పెట్టేశారు. వచ్చేటువంటి స్పెక్యులేషన్స్ అంతా కూడా ఫేక్ అని చెప్పేసి కొట్టిపారేశారు ప్రశాంత్ నీల్ గారి టీమ్. సో, ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్‌లో సినిమా కోసం ఎంతమందైతే అభిమానులు ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్. ఆగస్ట్ నుంచి అంటే ఇప్పుడు రేపు రాబోయేటువంటి ఆగస్ట్ నుంచి ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ తాలూకు ముహూర్తం షాట్ మొదలవనుంది. సో, అక్కడి నుంచి కూడా చాలా ఫాస్ట్‌గా ఈ సినిమాని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ 2025 అక్టోబర్ కల్లా ఈ సినిమాని దించాలనేటువంటి ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్‌కి ఒక మంచి న్యూస్ అని చెప్పేసి అనుకోవాలి. ఒక 'దేవరా' లాంటి సినిమా తర్వాత ఒక మంచి కాంబినేషన్ అంటే ప్రశాంత్ నీల్ అంటే ఒక 'కేజీఎఫ్' లాంటి సినిమా తర్వాత ఒక 'రాజమౌళి' గారికి ఎంత క్రేజ్ అయితే వచ్చిందో ఖచ్చితంగా ఇంచుమించుగా అంతే క్రేజ్ వచ్చింది 2 సినిమాలతోనే ప్రశాంత్ నీల్ గారికి అని చెప్పేసి అనుకోవచ్చు. సో, దాని తర్వాత 'ప్రభాస్' లాంటి స్టార్‌తో 'సలార్' అనేటువంటి సినిమా చేయడం, అది బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక మంచి కలెక్షన్ రాబట్టడం, దాని తర్వాత 'దేవరా' లాంటి సినిమా తర్వాత ఎటువంటి సినిమా చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ అనేటువంటి తరుణంలో ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరు కలవడం. సో, వీళ్ళిద్దరు చేయబోయేటువంటి సినిమా తాలూకు కథ ఎలా ఉండబోతుందని చెప్పేసి మొన్నటి వరకు సోషల్ మీడియాలో రకరకాల కథలు వినిపించాయి. ఎవరి వర్షన్స్ వాళ్ళు చెప్పారు. అయితే ఈ సినిమా తాలూకు కథ చూసుకుంటే అంటే సోషల్ మీడియాలో వస్తున్నటువంటి బజ్ ప్రకారం ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామాని తెరకెక్కిస్తున్నారు. ఒక కొత్త జానర్‌ని ప్రశాంత్ నీల్ గారు ఆయన స్టైల్‌లో జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ఆయన కెరియర్‌లో చూసుకుంటే ఒక సైన్స్ ఫిక్షన్ లాంటి సినిమా చేయలేదు ఇప్పటి వరకు. మరి ఆ సైన్స్ ఫిక్షన్ డ్రామా ప్రశాంత్ నీల్ అంటేనే ఒక మాస్ కైండ్ ఆఫ్ సినిమాని కొత్తగా ప్రెజెంట్ చేస్తారు తన స్టైల్ ఆఫ్ ఎలివేషన్‌తో. మరి ఒక సైన్స్ ఫిక్షన్ లాంటి సినిమాని జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోతో ప్రశాంత్ నీల్ గారి మార్క్‌తో ఎలా తెరకెక్కిస్తారనేదే చాలా ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా తాలూకు ముహూర్తం షాట్ కోసం చాలా ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్‌లో ఇది ఒక మంచి మైల్ స్టోన్ మూవీ అవుతుందని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ భావిస్తున్నారు. సో, 'దేవరా' తర్వాత చాలా ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి కిక్ యాస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు జూనియర్ ఎన్టీఆర్ మరి ప్రశాంత్ నీల్ అంటే. సో, ఖచ్చితంగా ఈ సినిమా తాలూకు కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉండబోతాయని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ ముందే ఊహించేసుకున్నారు. ఎందుకంటే ఒక మాస్ హీరో, ఒక మాస్ డైరెక్టర్ వీళ్ళిద్దరు కలిస్తే రేపు రిజల్ట్ ఎలా ఉండబోతుందనేది ఒక టీజర్ రిలీజ్ అయిన తర్వాత కానీ మనకు తెలియదు. సో, ఈ ఫ్యాన్స్ అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆగస్ట్ నుంచి ఈ మంత్ నెక్స్ట్ జూలై తర్వాత వచ్చేటువంటి 2024 ఆగస్ట్ నుంచే మనకి నెక్స్ట్ మంత్ నుంచే ప్రశాంత్ నీల్ మరియు జూనియర్ ఎన్టీఆర్ సినిమా తాలూకు అనౌన్స్‌మెంట్ విననున్నారు.